ప్రపంచం మొత్తం మీద ఎన్నో మతాలు, ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. కానీ ఒక్క యేసు ప్రభు దగ్గర తప్ప ఈ క్షమించే గుణం మరి ఇంకెక్కడ దొరకదు. కారణం ఏంటనంటే ఆయన తండ్రి కాబట్టి క్షమిస్తున్నాడు. ఆయన మనల్ని కన్నాడు కాబట్టి క్షమిస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? కడుపుకు తిండి లేకపోయినా, రొమ్ములు ఆరిపోయినా, కడుపున పుట్టిన బిడ్డకి తప్పల్లాంటి రొమ్ములున్న తల్లి కూడా బిడ్డేడుస్తుంటే ఆమె కడుపుకు ముద్ద లేకపోవచ్చు, కానీ తన రొమ్ము నుండి మాత్రం పాలిచ్చి పెంచుద్ది. కారణం ఏంటి తెలుసా? కన్నది కాబట్టి. అలాగే దేవుడు కూడా నిన్ను కన్నాడు. ఆయన కన్నాడు. కనని వాడైతే, కసాయి వాడైతే కసక్కన కోసేరా తలకాయ, నరికేరా నడుం దగ్గరికి, మొక్కలు చేరా కాళ్ళు అని అంటారు. కానీ ఈయన కన్నాడు. ఆయన ప్రాణం పోతూ ఉన్న సమయంలో కూడా నిన్ను ప్రేమిస్తున్నాడే తప్ప నిన్ను ఆయన విడిచిపెట్టలా. ఒకవేళ ఈరోజు నిన్ను విడిచిపెట్టాడని అనుకుంటున్నావేమో, ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు, గుర్తుపెట్టుకో. లోకమంతా నిన్ను నిందించవచ్చు. నీవు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అట్లాంటి వాడివి, నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఆ తప్పు చేసావు అని లోకమంతా ఏలెత్తి నీ మీద నేరాలు మోపాలను చూడవచ్చు. కానీ ప్రభు మాత్రం ఏమంటాడంటే, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించడు. ఆయన శిక్షించలేదు కనుకనే ఈవేళ మనం బ్రతికున్నాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నెల్లూరులో డిసెంబర్ 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో డిసెంబర్ 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో డిసెంబర్ 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ దగ్గర, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో డిసెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. మాచెర్లలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. విశాఖపట్నంలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. గుంతకల్లులో 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ. ఆదోనిలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, కర్నూలు రోడ్, పోస్ట్ ఆఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లార్జ్ సెంటర్, బ్రాడీపేట,
గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. ఈ సహోదరి నంద్యాల వాసి, ఈమె పేరు ఆశీర్వాదమ్మ గారు. వీరు గత నెలలో మొదటిసారి నంద్యాలకు వచ్చారు. పరిశుద్ధాత్మ అభిషేకాంధ్ర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. ఈమెకున్న సమస్య ఏంటంటే ఏడాది కాలంగా ఈ ఎడమవైపు చెయ్యి విపరీతంగా ఈ భుజం మొదలుకొని క్రిందికి నవ్వులేస్తూ ఉంటుందన్నమాట. చేత్తో ఏ పని చేయలేరు, ఏమీ కూడా ఎత్తడం కానీ పట్టుకోవడం కానీ చేయలేని పరిస్థితి. అంతగా దుర్భరమైన పరిస్థితి సంవత్సర కాలంగా పడుతూ ఉన్నారు. బాగైతే సాక్ష్యం చెప్పుకుంటారు నాయన. యవన దైవజనులు పాల్బోయేజ్ అయ్య గారు ప్రార్థన చేస్తుంటే ఎన్నో అద్భుత కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు, టీవీలో మేము చూస్తూ ఉన్నాము. నిశ్చితమైతే నేను కూడా వెళ్తాను, నన్ను స్వస్థపరచడాయని చెప్పేసి విశ్వాసం ఉంచి ఆశీర్వాదము గారు జేకే ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేకాంధ్ర పండుగలో పాల్గొనేందుకు గత నెలలో వచ్చారు. దైవజనులు యవ్వన దేవుని సేవకులు పాల్బోయేజ్ అయ్య గారితో తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చినటువంటి అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించి తన చేతికి ప్రార్థన తైలాన్ని అప్లై చేసుకోవడం మొదలుపెట్టారు వెళ్ళిన కాడి నుంచి. అయితే దేవాది దేవుని దయలో అద్భుత రీతిగా వారం రోజుల వ్యవధిలోనే ఏడాదిగా నేను పడుతున్నటువంటి ఆ సమస్య పూర్తిగా నివారణ అయిపోయింది. నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. ఇది నేను రావడం 2వ నెల, వచ్చిన ఆ మొదటి వారంలోనే దేవుడు నన్ను సంపూర్ణ స్వస్థతతో నింపి ఉన్నాడని చెప్పేసి ఆశీర్వాదమ్మ గారు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం.